సో హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజే ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, ముందుగా జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అయితే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఓకే, అయితే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమని చెప్తున్నాం మనం? ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ కానీ, నెక్స్ట్ అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ స్టేట్ ఇండియా కానీ, నెక్స్ట్ అలాగే ఇంకా చూసినట్లయితే నేషనల్ కమిషన్స్ ఫర్ ద ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉంటాయో అవి. దాంతో పాటుగా చూసినట్లయితే ఇంకాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఓకే, నెక్స్ట్ ఫినాన్స్ కమిషను, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. దాంతో పాటుగా ఏంటంటే లింగ్విస్టిక్ ఆఫీసర్ అంటే ఏవైతే ఉంటారో మైనారిటీస్కి, సో అది కూడా ఏంటంటే మనకి మనం చూసినటువంటి ఈ టాపిక్ అనమాట. ఇలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే వాటి తాలూకా ఆర్టికల్స్ మనకి ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే, ఆర్టికల్స్ మనకి ఏ విధంగా ఉంటాయి? ఆర్టికల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే, సపోజ్ ఫస్ట్ చెప్తున్నాం కదా ఏంటి ఆర్టికల్స్ చూసినట్లయితే చూడండి. సో ఇప్పుడు ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ తాలూకా ఆర్టికల్. సపోజ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నాం కదా. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 76 అండ్ అలాగే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం కదా. సో ఇప్పుడు అది చూసినట్లయితే ఖాగ్, ఓకే, ఖాగ్ తాలూకా ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ నెంబర్ 148 అనమాట. నెక్స్ట్ అలాగే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్, ఓకే, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 165. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏమంటున్నాము, జిఎస్టీ అని చెప్పేసి అంటున్నాం కదా. జిఎస్టీ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 246 అనమాట. అలాగే జిఎస్టీ కౌన్సిల్ కూడా ఉంది. ఏంటో జిఎస్టీ కౌన్సిల్ చూడండి, ఆర్టికల్ జిఎస్టీ కౌన్సిల్ తనకు ఆర్టికల్ ఏంటంటే 276A ద్వారా 101 అమెండ్మెంట్ యాక్ట్ 2006 ద్వారా 16 ద్వారా ఏంటి అంటే జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫినాన్స్ కమిషన్ ఏంటి ఆర్టికల్, ఆర్టికల్ నెంబర్ 280 నుంచి 281 వరకు ఉన్న ఆర్టికల్ ఎంత ఉంటుందో సో అదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ వీటి తాలూకా ఆర్టికల్స్ చూసినట్లయితే ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 315 నుంచి 323 వరకు కూడా ఏంటంటే ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వాటి ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం కదా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 324 అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఆర్టికల్ 324 ద్వారా మనకి ఏంటంటే ఏ పార్ట్లో ఉన్నాయి అనేది కూడా మనం తర్వాత చూసుకుంటాం. నెక్స్ట్ అలాగే నేషనల్ కమిషన్స్ ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఏంటి అంటే ఆర్టికల్ 338 అనమాట. సో ఆర్టికల్ 338 ద్వారా షెడ్యూల్డ్ కాస్ట్కి, 338A ద్వారా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అండ్ అలాగే 338B ద్వారా ఏంటి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏంటి అంటే నేషనల్ కమిషన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్ అనమాట మైనారిటీస్కి, అది ఆర్టికల్ నెంబర్ 350B అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఓకేనా.